చెప్తున్నాను జ్యోత్స్న గారు. ఓకే, ఒకసారి మనం అప్డేట్ తీసుకుందామండి. అనంతపురం నుంచి మా రిపోర్టర్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు అక్కడ రిజల్ట్ కు సంబంధించి వివరాలు అందించేందుకు. ప్రవీణ్, రిజల్ట్స్ ఎంత వరకు వచ్చాయి? జ్యోత్స్న, దాదాపు మూడో రౌండ్ ఫలితాలు పూర్తి కావాల్సిన నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ హవా కొనసాగుతుంది. ఏదైతే ఉదయం నుంచి మనం చూస్తున్న ట్రెండ్స్ ఏదైతుందో అది కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉంటాయి. ఇప్పటికీ 13 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా టీడీపీ లీడ్ లో కొనసాగుతుంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం, రాయదుర్గం చూసుకుంటే ఇప్పటికే దాదాపు 10,000 మార్కు మెజార్టీ దాటినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఉరవకొండ 3,000 పైగా మెజార్టీ టీడీపీకి కొనసాగుతున్న పరిస్థితి. సింగనమల, తాడిపత్రిలో కూడా టీడీపీ ఆధిక్యమే కొనసాగుతుంది. ఇక సత్యసాయి జిల్లాలో తీసుకుంటే ఒక ధర్మవరం మినహా మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా టీడీపీ లీడ్ లో కొనసాగుతుంది. బాలకృష్ణ మెజారిటీ సార్ మరింత పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే వైసీపీకి పట్టున్నటువంటి ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపులో కూడా టీడీపీ లీడ్ లోకి రావడం అనేది కొంత ట్రెండ్స్ ఏవైతే పూర్తిగా ఎక్కువ అత్యధిక మెజారిటీ వచ్చే అవకాశం కూడా, మెజారిటీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా మనం ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు 10-8 టీడీపీకి రావచ్చు అని ఒక అంచనాలు అయితే వేశారు. చాలా సర్వేలు కూడా టీడీపీ, వైసీపీ రెండు కూడా సమానంగా వస్తాయని అంచనాలు చెప్పిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కూడా టీడీపీకి ఫలితాలు వస్తున్నట్టు మనం చూడొచ్చు. మొత్తం మీద ఏదైతే సత్యసాయి జిల్లాలో 6 కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ధర్మవరం మాత్రమే కొంత వైసీపీ లీడ్ లో కనిపిస్తుంది. పుట్టపర్తి, కదిరి